basically I am so new to this YouTube channel. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఇంట్రో ఇవ్వాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా ఫిల్టర్స్ అప్లై చేయాలి అండ్ ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి అనేది మీకు తెలియదు. లైఫ్లో ఏదో ఒకటి కొత్తగా చేయాలి కాబట్టి, ఒక న్యూ స్టేజ్లో వెళ్ళాలి కాబట్టి, అండ్ న్యూ స్టేజ్ దట్ ఈస్ స్టార్టింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో. ఒక బ్లాగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే సర్టిఫికేట్స్ తీసుకొని దాని యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చేయాలి. నేను జేఎన్టీయూ నర్సరావుపేటలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను 2020. సో కాకినాడ నుంచి నర్సరావుపేటకి ఆల్మోస్ట్ 6 to 8 hours జర్నీ. ట్రైన్ అయితే 6 hours, బస్ అయితే 8 hours జర్నీ. ఎలా ఉంది? వన్ నైట్ 35. మా ఇంటి నుంచి కాంప్లెక్స్కి ర్యాపిడో బుక్ చేశాను. కాస్ట్ వచ్చేసి 35 రూపీస్ అయింది. అసలే లేట్ అయింది అనుకుంటే కరెక్ట్గా రైల్వే గేట్ వేశాడు. నా డిపార్చర్ టైం వచ్చేసి 12 PM. ఇప్పుడు టైం ఏమో 11:50. 10 minutesలో రీచ్ అవుతాంలో తెలియదు. వీడేంటి బస్ అని చెప్పి ట్రైన్స్ దగ్గరకు వచ్చాడు అనుకుంటున్నారా? అదే మ్యాజిక్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఫైనల్లీ కాంప్లెక్స్ అయితే రీచ్ అయిపోయి ఆన్ టైం, థ్యాంక్స్ టు ర్యాపిడో భయ్యా. అది స్మార్ట్ వాచ్. సో మ్యాక్సిమం ఈ వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఉంటుంది, ఎందుకంటే వాయిస్ ఆడియో రికార్డ్ అవ్వట్లేదు, క్లారిటీ లేదు. ఇదే మన బస్సు, కాకినాడ టు నర్సరావుపేట. మనం ఎక్కిన బస్సు మీడియా నుంచి వస్తే ఎవరైనా అవాక్ కావాల్సిందే. అవునా? నిజమా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కొత్తది కొండం కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో లైఫ్ లో. వస్తువు కొండం కాదు, ఆ వస్తువుని మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడే బస్సు తణుకు లాగింది. బేసికల్గా బస్సు జర్నీ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నమాట. ఎక్కగానే వామిటింగ్ అయిపోతుందో అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో పడుకుంటా. సో దట్స్ ది పాయింట్. హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తే? 6 బస్సు హైదరాబాద్ వెళ్ళలేదు అనుకో, 6 ఎప్పుడైతే అప్పుడు నేను బస్సులో దించేస్తానే. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏం చేస్తున్నావురా? సినిమా పెడదామని. ఏం సినిమా? అంటే ఫైనల్లీ నర్సరావుపేట బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయా. ఐఎమ్ సో ఎగ్జాస్టెడ్. యూ కెన్ సీ ఎయిర్ మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. ఫ్రెండ్ కోసం వెయిటింగ్, వాడు పికప్ చేసుకుంటా అన్నాడు. ఫైనల్లీ నా ఫ్రెండ్ రూమ్కి వచ్చేసాను. సో ఇట్స్ బిన్ 10 hours అన్నమాట. యాక్చువల్గా 8 hours పడుతుంది బస్సు, ట్రైన్ 6 hours పడుతుంది. సో ఏంటంటే గుంటూరు దాకా ట్రాఫిక్ జామ్ ఉంది. ఈవెన్ విజయవాడలో కూడా కరెక్ట్గా అది ట్రాఫిక్ టైం అన్నమాట. మార్నింగ్ కరెక్ట్గా 12 PMకి నేను బస్ ఎక్కాను. ఇంకా ఫ్రెష్ అయ్యి మొత్తం ఇలా వచ్చేటప్పటికి 10 PM. పాయింట్ ఏంటంటే
లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక ఫ్రెండ్ ఇంట్లో నైట్ స్టే చేస్తున్నాను. ఎప్పుడు చేయలేదు. దట్టు బీటెక్లోనే. ఈవెన్ నైట్ టైమ్స్ బీచ్కి వెళ్ళడం, అది కూడా ఫస్ట్ ఈ పవన్ గడితోనే. సో ఇప్పుడు బయటికి వెళ్ళి నైస్గా తినేసి వచ్చి స్లీప్ వేసేస్తాను. ఏంటంటే ఒక 3 days ఇక్కడ రేంజ్ పడలేదంట నరసాబాద్లో. వచ్చేసా, ఇలా ఎంటర్ అయ్యానో లేదో వర్షం పడుతుంది అన్నమాట. యూ క్యాన్ హియర్ ద సౌండ్స్, ఈవెన్ లైట్నింగ్స్ ఆల్సో. సో కూల్ అయింది. సో ఇట్స్ జస్ట్ ఏ కోఇన్సిడెన్స్ అని చెప్పొచ్చు అన్నమాట. సో యూ కెన్ సీ ఇంతటితో day 1. సో రేపు సర్టిఫికెట్స్ కోసం వెళ్తా మార్నింగ్ 8:30, 9 ఆ టైంకి. ఒకళ్ళు తెలియదు ఏ టైం కంప్లీట్ అవుతుందో, ఎందుకంటే మ్యాక్సిమం 5 తర్వాత సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారంట. మా కాలేజీలో ఎలా ఉంటుందో తెలియదు. మ్యాక్సిమం 1:30, 2 కల్లా అయిపోవచ్చు అనుకుంటున్నాం. మనం నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.